హలో, లాస్ట్ టైం ఒడిశా వాళ్ళతో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్ళొచ్చాం కదా. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఒక 4 days తర్వాత శ్రీశైలం అయితే ప్లాన్ చేశారు. మొత్తానికైతే శ్రీశైలం స్టార్ట్ అయిపోతున్నాము. వాళ్ళ ఇంటి దగ్గర పికప్ పాయింట్లోనే ఉన్నా నేను ఆల్రెడీ. వాళ్ళతో శ్రీశైలం జర్నీ ఎలా ఉంటుందో ట్రిప్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫార్టీ మినిట్స్ అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఆపమన్నారు. ఇక్కడైతే ఆగ్రజ దగ్గర తుక్కుగూడ సర్కిల్ శ్రీశైలం హైవేలో ఆపాను. నన్ను కూడా చేయమన్నారు టిఫిన్, నేను కూడా చేసేసాను. మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. సారు మధ్యలో వెళ్తుండగా చాలా దూరం వెళ్ళిన తర్వాత సాంస్క్రిట్లో శివస్తోత్రం చదివారు. ఒకసారి మీరు కూడా వినండి. ముకోటి భాస్వరం భవాబ్ధి తారక పరం నీలకంఠం విపప్సితార్థదాయక త్రిలోచనం భుక్తి ముక్తిదాయకం విశాల కీర్తిదాయకం భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం నిక్వణమనుగ్రహేమం కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాళ భైరవం భజే భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం నీతి మార్గ కోవిదం పురాతన జగత్పతిం నమ శివాభ్యం కలినాశనాభ్యం కంకాళ నమ శివాభ్యం విషమోక్షణాభ్యం బిల్వచ్చదా మల్లికదామృతభ్యం నంతత్సఠత్వం మమ భావయేథ क्षीधा तुषार्ता जननी स्मरन्ति एतदपराध क्षमापण స్తోత్రం సంపూర్ణంగా. స్తోత్రం 1 hour దాకా పాడారు. అంతసేపు మనం చూడలేము కదా, అందుకోసం క్లిప్స్ ట్రిమ్ చేసి పెట్టాను. శరణం ప్రపదే అలమలా ఫారెస్ట్ అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ కొండల హిల్ చూస్తున్నారు కదా, అదే. ఇంకా ఇప్పుడైతే పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ అచ్చంపేట ఉమామహేశ్వరం వెళ్ళే రూటు మీరు చూసుకోవచ్చు. అంటే నాగర్ కర్నూలు, జిచ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి అటువైపు నుండి రావచ్చు అన్నట్టు. మన్ననూరుకి అయితే ఎంటర్ అయిపోయాము. మన్ననూరు తర్వాత ఇంకా ఫారెస్ట్, బిగ్ ఫారెస్ట్ ఎంట్రీ టికెట్ ఉంటుంది ఇక్కడ. టోల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక 50 rupees అయితే ఛార్జ్ చేస్తారు. అది పే చేసుకొని ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోవడమే. డీప్ ఫారెస్ట్ అండ్ ఘాట్ రోడ్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. మన్ననూరులోనే గేట్ ఉంటుంది. ఈ నైట్ 9 to మార్నింగ్ 6 o'clock వరకు క్లోజ్ చేస్తారు. ఫారెస్ట్లోకి ఎంట్రీ ఉండదు. అది మీరు ఎప్పుడైనా శ్రీశైలంకి వచ్చేటప్పుడు చూసుకోండి. ఆ టైంలోపే మనము ఎంట్రీ అవ్వాలి గేటు. నైట్ టైం అయితే అలౌడ్ ఉండదు. దోమలపెంట అనే టౌన్ వస్తుంది. ఇక్కడ దాకా దోమలపెంటలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇంకా శ్రీశైలం డ్యామ్ సైడ్కి అయితే వచ్చేసినాము. మీరు చూస్తున్న వ్యూ అంతా అదే హిల్ టాప్లో ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు మనం డౌన్లోకి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కాలి, అవతల కొండకు జాయిన్ అవ్వాలి. డ్యామ్ కాకుండా మళ్ళీ ముందు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ నుండి మనం వెళ్ళాలి. మీకు అది కూడా చూపిస్తాయి ఇప్పుడు క్లియర్గా. ఇక్కడ మేడం వాళ్ళు అయితే సైట్ చూస్తామని ఆపమన్నారు, అందుకోసం ఆపేసాను. వాళ్ళు సైట్ చూస్తున్నారు, నేనైతే వెయిట్ చేస్తున్నా. నేను కూడా మీకు చూపిస్తా చూడు, ఫుల్ వ్యూ ఇలా ఉంటుంది అక్కడ. ఒకసారి చూసుకోవచ్చు. జూమ్లో డ్యామ్ చూపిస్తున్నా. ఇదంతా పాతాళ గంగ కింద స్నానాలు చేస్తుంటారు అన్నట్టు. లోపలికి వెళ్ళి వెహికల్స్తో కూడా వెళ్ళొచ్చు లోపలికి. ఈ బ్రిడ్జి కృష్ణా నది అవతలకి వెళ్తే ఏపీ, యువతల తెలంగాణ.
ఈ బ్రిడ్జ్ దాటగానే మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోల్ అయితే ఉంటుంది, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఏపీ బార్డర్ చెక్ పోస్ట్ కూడా ఇక్కడే ఉంటుంది అన్నట్టు. ఇది లింగాలగట్టు అనే ఊరు. ఇక్కడ ఫిష్ మార్కెట్, అన్ని రకాల ఫిషెస్ దొరుకుతాయి అక్కడ. ఆ ఊర్లో ఫేమస్ అన్నట్టు బాగా. ఈ హైటెన్షన్ పోల్స్ చూస్తున్నారు కదా, శ్రీశైలం అదే కరెంటు లేను, ఇక్కడ నుంటే కరెంటు పాస్ అదే సప్లై అవుతుంది మన ఏపీకి తెలంగాణకు. ఆ హైటెన్షన్ పోల్స్ ఇవే, ఈ డ్యామ్ దగ్గరనే ఉంటుంది అది కూడా. మీకు ఇలానే కొంచెం ముందుకెళ్తే మనకు డ్యామ్ వ్యూ పాయింట్ ఇక్కడ మీకు చూడొచ్చు. ఇదే డ్యామ్ వ్యూ పాయింట్ ఒకటి. మళ్ళీ ఇంకో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంటుంది, అక్కడ పార్క్ కూడా ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి. అది రిటర్న్లో చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది, మీకు క్లియర్ కట్గా రిటర్న్లో చూపిస్తాను. సున్నిపెంట క్రాస్ అయిపోయాము. ఇప్పుడు దోర్నాల శ్రీశైలం సున్నిపెంట సర్కిల్ ఇది చూసుకోవచ్చు మీరు ఎంట్రీ. ఇక్కడైతే మన వాళ్ళు ఆపేశారు ఒక 10 రూపీస్ మనం ఏమో దీవిస్తుంది కానీ చల్లగా ఉండాలని దీవెన తీసుకున్నా. ఇది పాలధార పంచదార శ్రీశైలం ఎంట్రీ లైన్లోనే ఉంటుంది. ఇక్కడ ముందుకెళ్తే హటకేశ్వరం అనే టెంపుల్ కూడా ఉంటుంది పక్కన. ఇంకా నెక్స్ట్ మనం సాక్షి గణపతి ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్. ఆల్రెడీ టెంపుల్కి అయితే వచ్చేసినాము, దర్శనం చేసుకున్నాము. మీరు కూడా చూడొచ్చు టెంపుల్ లోపల ఉంది. ఇక్కడ టెంపుల్ దర్శనం అవ్వగానే వర్షం స్టార్ట్ అయింది చూడండి మీరు. ఇంకా సార్ వాళ్ళు అయితే మంచి దీవెన ఇది అన్నారు. ఓకే అనుకున్నాం. శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇది శ్రీశైలం ఎంట్రీ టోల్. కార్కి అయితే 100 రూపీస్ తీసుకుంటారు ఇక్కడ. మొత్తం లోపల ఛార్జ్ పార్కింగ్ టికెట్ అన్నట్టు. ఇది మెయిన్ సర్కిల్, శ్రీశైలం ఎంట్రీ మెయిన్ సర్కిల్ ఇది. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి శ్రీశైలం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్ట్రైట్ వెళ్తే టెంపుల్ దర్శనం క్యూ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం. కాకపోతే ఇది నంది సర్కిల్ బస్ స్టాండ్ పక్కన, ఇక్కడ టెంపుల్ మెయిన్ రోడ్ అన్నట్టు. ఇట్లా స్ట్రైట్ వెళ్తే పాతాళగంగా. మేము లెఫ్ట్ తీసుకొని ఇక్కడ లోపలికి వెళ్తున్నాము సత్రం దగ్గరికి. మొత్తానికి సత్రంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. రూమ్స్ అయితే సార్ వాళ్ళు తీసుకున్నారు, మంచిగా 2 రూమ్స్ ఇచ్చారంట. ఓకే, ఇక్కడ మీకు ఒక వ్యూ పాయింట్ చూపిస్తా, చాలా బాగుంది. నేను దిగి సరదాగా అలా వెళ్తే చూశాను. ఇప్పటిదాకా శ్రీశైలంలో ఇలాంటి వ్యూ పాయింట్ ఉందని నాకైతే తెలియదు. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఈ వ్యూ పాయింట్ని అయితే చూడలేదు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక ఊటీ కొడైకెనాల్ ఫీల్ వచ్చింది ఇక్కడ నాకు. సత్రం పక్కనే పార్క్లో ఉంటుంది ఇది వ్యూ పాయింట్. చాలా బాగుంది. మనల్లో ఆకలితో ఉన్నారు, లంచ్ అయితే చేయించుకొని వాళ్ళను మళ్ళీ సత్రం దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఫ్రెష్ అయ్యి మేము దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. దర్శనంకి అయితే 2 అవర్స్ టైం పట్టింది. మంచిగా దర్శనం అయితే అయిపోయింది. తర్వాత వెంటనే ఇంకా షాపింగ్ కాంప్లెక్స్లోకి మనల్లో ఎంటర్ అయిపోయారు. చాలాసేపు టైం అయితే స్పెండ్ చేశారు. వాళ్ళకి ఏం తెలియదంట బాస్, అందుకోసమే నన్ను వాళ్ళ వెనకాలే పెట్టుకొని మరీ తిప్పుతున్నారు. నేను అలా పక్కకి వెళ్దామంటే కూడా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా కొత్త కదా అని ఇంకా నేను వాళ్ళతోనే స్పెండ్ చేయాల్సి వచ్చింది. మొత్తానికైతే అక్కడ చూసుకొని వచ్చేసాము. మీరు శ్రీశైలంలో దర్శించుకునే ప్లేసెస్ ఇవి చూసుకోవచ్చు ఒకసారి. ఇంకా అక్కడ నుండి మళ్ళీ మేము సత్రంకి అయితే వచ్చేసాము. నైట్ 9 అయింది. ఇక్కడ అన్నదానం అయితే ఉంది సత్రంలో. మంచిగా డైనింగ్ హాల్ ఉంది, మంచి ఫుడ్ అయితే పెట్టారు. వెజ్ మీల్స్ చాలా బాగుంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. చూపిస్తే ఐటమ్స్ కూడా పప్పు, చట్నీ, ఇంకా రైస్, కర్డ్ రైస్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. 2 టైమ్స్ తిన్నా. నాకు సత్రంలో రూమ్ కూడా సార్ వాళ్ళు బెడ్ కూడా ఇస్తామన్నాడు. వామ్మో అనుకున్నా. ఒకసారి చూడండి, మీకు నా బెడ్ కూడా చూపిస్తా. ఇక్కడ అది అక్కడ లాస్ట్లో కనిపించేది మన బెడ్. మనం ఎప్పుడైనా దాంట్లో తొంగవలసింది. యాక్చువల్లీ ఎవ్వరు ఇలా బెడ్ అయితే ఇవ్వరు కస్టమర్స్. మనకు సార్ వాళ్ళు అయితే చాలా మంచిగా ఇచ్చారు. హాయిగా పడుకున్నా. మార్నింగ్ లేచాను. నాకు లేవగానే ఈ ఊటీ కొడైకెనాల్ సైడ్ వ్యూ పాయింట్ అయితే చూడాలని చక్కగా లేచి బయటికి వచ్చి ఆ వ్యూ పాయింట్ని మళ్ళీ చూశాను. మీకు అక్కడ కనిపించేది శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజా మ్యూజియం. ఇదంతా అది వ్యూ పాయింట్ అన్నట్టు. ఇక్కడ మనకు వాటర్ ఫాల్ లాగా కూడా పారుతుందంట, అంటే వర్షాకాలంలో. చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుంది కదా, కొండలు, ఆ వాతావరణం. మేము మొత్తానికి అయితే స్నానంకి ఏమన్నారు నేనైతే స్నానంకి వెళ్ళిపోయాను. బయటకు వచ్చి చూస్తే పిల్లలు ఆడుకుంటున్నారు మా రూమ్లో. మొత్తానికైతే ఇంకా బట్టలన్నీ సర్దేసుకున్నా.
నేను ఇంకా కింద బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అయితే పెట్టారు, వచ్చి ఇంకా చూడొచ్చు మీరు ఒకసారి. మంచిగా దోశ తిన్నా, చాలా బాగుంది. కానీ ఇది పెయిడ్, వీళ్ళు టిఫిన్ సెంటర్ ఇక్కడ పెట్టుకున్నారు కానీ ఫ్రీ ఏం కాదు అది. అక్కడ నుండి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా సత్రంలో. రూమ్ వేకేట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ మీకు అక్కడ కనిపించేది మెయిన్ శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి టెంపుల్. ఇప్పుడు మనము ఛత్రపతి మహారాజ్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ చూసుకోవచ్చు మీరు. హిందూ బంధువులకు స్వాగతం అంటున్నారు. ఇది ఛత్రపతి శివాజీ యొక్క సామ్రాజ్యం. ఇక్కడ పక్కన చిన్నపాటి లింగం నంది కూడా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇదే మెయిన్ ఛత్రపతి శివాజీ లోపల ఉండే మెయిన్. తను చేసిన మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ ఆర్ట్ రూపంలో అయితే పెట్టారు. చాలా బాగా అనిపించి మీకు కూడా చూపించాలనిపించి నేను ఇంకా వీడియో అయితే చేశాను. చూసుకోవచ్చు మీరు. ఆయన చేసిన మంచి మంచి పనులు, కొంతమంది కలిసి మీట్ అవ్వడాలు, ఇవన్నీ యుద్ధాల గురించి అదంతా మొత్తం డీటెయిల్డ్గా వివరించారు. మీరు ఎప్పుడైనా శ్రీశైలంకి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి. ఛత్రపతి శివాజీ అసెంబ్లీ టైం, ఇది మ్యూజియంలోనే మెయిన్ ఇదే ఉంటుంది అక్కడ. నేనైతే మంచిగా ఒక ఫోటో దిగాలని దిగాను. ఇక్కడ మీకు పక్కన ఇంకొకటి కూడా ఉంటుంది, ఆయన ధ్యానం చేసింది ఆ కోటలు అవన్నీ నేను చూపిస్తా. అమ్మవారి దగ్గర ధ్యానం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై తనకు ఖడ్గం ప్రసాదించిందంట. అదే ఈ ఖడ్గం మీరు చూసుకోవచ్చు. ఆ ఖడ్గం వల్లనే ఆయన అంత సక్సెస్ అయ్యాడు. ఇవి కోటలు. మీకు అక్కడ మ్యూజియంలో పెట్టారు, అంతా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక ఫోటో దిగేసి మొత్తానికి అయితే బయటకు వచ్చేసాను. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుండి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ పాతాళ గంగ వెళ్తున్నాము. మీకు అక్కడ కనిపించేదే మెయిన్ శ్రీశైలం టెంపుల్. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి పాతాళగంగా స్నాన ఘట్టాల దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ వ్యూ పాయింట్ దగ్గర చూశారు. మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది, నేనైతే ఆపలేదు బండి, వాళ్ళు ఇంకా సైడ్ ఇచ్చేసారు, వెళ్ళిపోతున్నాం. ఇంకా శ్రీశైలం నుండి అయితే బయటికి వెళ్ళిపోతున్నాము. ఇది నంది సర్కిల్ తెలుసు కదా, అంటే ఇక్కడ బస్ స్టాండ్ లెఫ్ట్, ఇటు రైట్ సైడ్ అయితే మెయిన్ టెంపుల్ రోడ్డు. శ్రీశైలం అయితే ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ మళ్ళీ ఒకసారి దర్శనం కాదు దండం పెట్టుకున్నాం. మొత్తానికైతే ఇక్కడ ఇంకో మన హైదరాబాద్ దోర్నాల శ్రీశైలం సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు ఒకసారి చూడొచ్చు, ఇదే ఆ సర్కిల్. మనం ఇప్పుడు హెచ్వైడి వైపు సున్నిపెంట, శ్రీశైలం పక్కన మంచి టౌన్ అది. ఏ బస్సు వచ్చినా ఇటువైపు నుండి బస్సు వచ్చినా సున్నిపెంటలో మళ్ళీ అటెండ్ అవ్వాల్సిందే బస్సు డిపో దగ్గర. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర అయితే డ్యామ్ దగ్గర అయితే మేము ఆగాము. చూసుకోవచ్చు, మీకు కూడా క్లియర్ కట్గా వీడియో చూపిస్తున్నా. నేను అక్కడ పోయి వీడియో తీసినట్టు మీకు తెలియదు కదా, అందుకోసమే నేను కూడా చూపించుకుంటాను. ఇది సెకండ్ వ్యూ పాయింట్, డ్యామ్ సైట్. కృష్ణా రివర్ శ్రీశైలం డ్యామ్ సైట్లో ఉన్నాము ఇప్పుడు మనం. ఇంకా అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. లింగాల గట్టు, అదే ఫిష్ మార్కెట్ అని చెప్పాను కదా, ఇక్కడ చాలామంది పీపుల్ ఇంకా ఫిషెస్, రకరకాల టైప్స్ ఫిషెస్ ఉంటాయి, అవన్నీ తీసుకొని మన హైదరాబాద్కి అయితే వచ్చేస్తుంటారు. ఇక్కడ మళ్ళీ టోల్ అయితే ఇది ఎంట్రీ టోల్ అండి. మనం ఎగ్జిట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. మనకు ముందుంటుంది ఈ టోల్. ఇది కృష్ణ బ్రిడ్జ్,
డ్యామ్ తర్వాత ఉంటుంది పక్కన, అక్కడ కనిపించేది మీకు డ్యామ్. ఇది కరెంట్ ఆఫీస్ అన్నట్టు, అంటే కరెంట్ ఇక్కడ ఉంటే కదా మనకు స్టోర్ చేసి బయటకు పంపిస్తారు, ఏపీ తెలంగాణ. మొత్తానికి మనం దోమలపెంట క్రాస్ అయిపోయాం, మళ్ళీ నల్లమల ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుండి ఇంకా ఘాట్ రోడ్డు నల్లమల ఫారెస్ట్ అన్నట్టు. మొత్తానికైతే మనలో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ అయితే ప్లే చేసుకుంటూ హాయిగా రోడ్ అయితే జర్నీ సాగుతుంది. ఇక్కడ మీకు మధ్యలో జంగల్ సఫారీ కూడా ఉంటుంది, కావాలంటే వెళ్ళవచ్చు యానిమల్స్ని దగ్గర నుండి చూడాలనుకుంటే. డీప్ ఫారెస్ట్లో నుండి బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా మళ్ళీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఇది మన్ననూరు ఎంట్రీ అన్నట్టు, అంటే ఇంకా ఆల్మోస్ట్ మనం ఇంకా నల్లమల ఫారెస్ట్ ఎగ్జిట్ అన్నట్టు. ఇది మన్ననూరు టౌన్. ఇక్కడే మనకు నైట్ ఆపేసేది వెహికల్స్ 9 అయింది అనుకోండి లోపలికి అలౌ చేయరు, ఇక్కడ గేట్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ మన్ననూరులో సిరి చేపలు చాలా బాగుంటాయి, ఫేమస్ అన్నట్టు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. పక్కనే రోడ్లోనే మనం వెళ్ళే రోడ్లోనే అమ్ముతుంటారు పక్కన. మీకు అక్కడ కింద గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అదంతా మన ఇప్పుడు మనం హిల్ టాప్లో నుండి కిందికి దిగుతున్నాం అన్నట్టు కిందికి. ఇది అచ్చంపేట ఉమామహేశ్వరం టెంపుల్ రోడ్, మహబూబ్ నగర్, జడ్చెర్ల, నాగర్ కర్నూల్, వనపర్తి ఇలా అన్నట్టు. మొత్తానికైతే కోనేటిపురం టోల్ గేట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ సార్ వాళ్ళు మ్యాంగోస్ తీసుకున్నాం మంచి ఒరిజినల్ అంటే సరే అని చెప్పి ఇక్కడ పక్కన కనిపిస్తే ఆపేశాను. నేను కూడా ఇంకా సార్ వాళ్ళు అయితే ఒక 10 kgs తీసుకున్నారు, నేను కూడా ఒక 1 kg తీసుకున్నా. తెలుసు కదా మనకు ఆకృతి. ఇంకో కడతలకి అయితే వచ్చేసాము అటు ఇటుగా. నెక్స్ట్ తుప్పుగూడ సర్కిల్ దగ్గర అయితే టీ తాగి మంచిగా సారు స్వీట్ పాన్ ఇప్పించాడు. ఓవరాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా
వెళ్తూనే ఉన్నాం ఓఆర్ఆర్లో. ఎగ్జిట్కి అయితే వచ్చేసాం, గచ్చిబౌలి ఎగ్జిట్. ఇంకా మొత్తానికి మన బిహెచ్ఎల్ వచ్చేసాము. ఇక్కడితో మన ట్రిప్ ఎండ్ అన్నట్టు. మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్.